హాయ్ శశి, గుర్తుపట్టావా? హాయ్ శశి, గుర్తుపట్టావా? మాట్లాడు. తన అభిమాన నటుడి పేరు వింటే చాలు ఆ అమ్మాయి ముఖంలో చెప్పలేని ఆనందం. అరుదైన జన్యు వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆ అభిమాని పరిస్థితిని చూసి టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన పెద్ద మనసు చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల శశి భవ్యత లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే అరుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతోంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పూర్తిగా మంచానికే పరిమితమైంది. మతి స్థిమితం సరిగా లేకపోయినా రామ్ పేరు చెప్పగానే ఆమెలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. దీంతో తల్లిదండ్రులు రామ్ సినిమాలు చూపిస్తూ ఆమెకు అన్నం తినిపించి మందులేస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై హీరో రామ్ వెంటనే స్పందించారు. బుధవారం స్వయంగా శశి భవ్యతో వీడియో కాల్లో మాట్లాడి పరామర్శించారు. శశి భవ్యత మెడికల్ రిపోర్ట్స్ అన్ని తనకు అందాయని, ఆమెకయ్యే వైద్య ఖర్చులు, మందుల బాధ్యత అంతా తానే భరిస్తానని భరోసానిచ్చారు. హాయ్ శశి, గుర్తుపట్టావా? హలో, దాని కోరిక నెరవేరుతుంది. మాట్లాడు. ఎవరున్నారు చూడు శశి ఎదురుగుండా. శశి, మీ రామన్నారు చూడు. మీ రామన్నారు చూడు శశి. మాట్లాడు. నీ కళ ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే చాలా బాగున్నావు. ఇష్టమా కళ్ళజోడు పెట్టుకోవడం? చాలా ఇష్టం. మాట్లాడు. మీ రామ్ వచ్చారు వీడియో కాల్లోకి. మీ రామ్ వచ్చారమ్మా. నీ కోరిక నెరవేరిపోతుందా చూడు. నువ్వేనా మాట్లాడు. మాట్లాడు. అమ్మో మాట్లాడు. ఎప్పుడు వస్తారు? వస్తా. నేను రావాలంటే, మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను. నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. తింటావా? చెప్పమ్మా సమాధానం. తింటాను. ఫుడ్ అంటే తింటావా? తింటే వస్తారండి సార్. మాట ఇవి. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం. ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తాను. ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి పంపిస్తాను. అమ్మ పెడతారు. ఫుడ్ మందులు వేసుకుంటాం. అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకున్నా? తొందరగా రెస్పాండ్ అవ్వలేదు సార్ సమాధానానికి. కానీ మీ మాటలన్నీ అర్థం అవుతాయి సార్. మాట్లాడు. నీ రామ్ వచ్చే రంగు నీ కోసం సార్ అనమాట సార్. సార్ అని రామ్ పోతినేని వీడియో కాల్లో ఉన్నారు. ఎప్పుడు వస్తారు? ఫుడ్ మందులు అన్ని నేను పంపిస్తాను. అమ్మ పెడతారు. నువ్వు తినాలి, బలం తెచ్చుకోవాలి, హైదరాబాద్ రావాలి, మనం కలుస్తాం. వస్తావా? వెళ్తావా సార్ దగ్గరికి? చూడు చూడు శశి శశి సార్ నీతో మాట్లాడతాను చెప్పి బాగా తిని బాగా ఉంటే సహకరిస్తారు. ఈరోజు రామ్ సార్ పాపతో వీడియో కాల్ మాట్లాడారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి పాప అయితే. ముఖ్యంగా నేను సినీ ఇండస్ట్రీ రాధా గారికి అయితే మేము చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే ఇంతవరకు తీసుకెళ్ళిన ఆయనకి మేము మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉంటాం. మా పాప సంతోషాన్ని కళ్ళారా చూసుకున్నామండి. థ్యాంక్ యూ సార్ రాధా గారిని.